భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పూసపల్లిలో కుల బహిష్కరణ చర్చనీయాంశంగా మారింది. ఓ భూ వివాదంలో గ్రామ పెద్దలు చెప్పినట్లుగా వినలేదని 5 కుటుంబాలను కులం నుంచి బహిష్కరించారు. భూ వివాదంలో గ్రామ పెద్దలు ఏకపక్షంగా వ్యవహరించి తమకు అన్యాయమైన తీర్పు ఇవ్వడంతో గ్రామ పెద్దల మాటను ఎదిరించినందుకు కుల బహిష్కరణ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు మాట్లాడకపోవటమే కాకుండా కూలి పనులకు కూడా ఎవరూ తమను పిలవటం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఇక మా నాన్నగారు భూములు అని చెప్పి మా నాన్న ఇక చేస్తామంటే పురాణకి వెళ్ళి వెళ్ళేసింది. లాయర్ సత్యనారాయణ వీరంతా కలిసి మా కూలి పనులకు కూడా ఎవరిని రానిస్తలేదు, ట్రాక్టర్లను కూడా పిలుపుతలేదు. మా సొంతంగా మేము బయట నుండి బండ్లు తెచ్చుకొని మనం పనులు చేసుకుంటాం. మా భూములలో మాకు తెలియకుండానే మొన్న జొన్నలు వేసింది. సరే జొన్నలు ఎవరు వేసిండు అని ఆడ కూర్చుంటే వాళ్ళు 20-30 మంది మీదికి వచ్చింది.